పాణినియన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో మరొక అచీవ్మెంట్ వచ్చింది. అదేంటంటే యాంటూర్ 4.45 కిలో న్యూటన్ టర్బో ఫ్యాన్ ఇంజన్ని వీళ్ళు అన్వీల్ చేశారు. ఇది కూడా ఇండియన్ టెక్నాలజీలోనే మన పిల్లలు, మన యంగ్స్టర్స్, జెన్జీ అని చెప్పబడుతున్న వాళ్ళు చేస్తున్నటువంటి ఆవిష్కరణలు. నిజంగా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ పరిష్కారాన్ని వెతికే పనుల్లో ఈ జెన్జీ ఉన్నారు. ఇంజన్ టెక్నాలజీ గురించి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం. ఇంజన్ టెక్నాలజీ, మనకు కావాల్సిన ఇంజన్ టెక్నాలజీ మనం తెచ్చుకోవట్లేదు అని చెప్పి. సో దాంట్లో ఆల్రెడీ వర్క్ జరుగుతోంది, అది కూడా జెన్సీఏ చేస్తున్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? వీళ్ళు లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ స్వయత్ L1 పేరుతోటి దాన్ని కూడా తయారు చేస్తున్నారట. బట్ ఇంజిన్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ వీళ్ళు మిసైల్ టెక్నాలజీస్ కూడా చేస్తున్నారు కాబట్టి ఒకసారి వివరాలు చెప్తారా? పాణినియన్ కి మనకు మామూలుగా ఏంటంటే ఈ కంపెనీ అన్ని కూడా DRDO వాళ్ళకి ఏదో ప్రాజెక్ట్ ఇస్తుంది, ఆ ప్రాజెక్ట్ ఆధారంగా వీళ్ళు చేస్తారు. పాణినియన్ స్వయంగా వాళ్ళు చేస్తున్నారు. స్వయత్ L1 అన్నది లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్. నార్మల్గా బ్యాలిస్టిక్ మిసైల్ ఏముంది, ఇక్కడ ఫైర్ చేస్తే అక్కడ వెళ్ళిపోతుంది. మనకి ఈవెన్ దీపావళి రాకెట్లు కూడా అంతే కదా, ఫైర్ చేసామంటే పెడితే అది దాని ఎనర్జీ అయిపోగానే కింద పడిపోతాయి. అవి బ్యాలిస్టిక్ మిసైల్ కాదు, క్రూజ్ మిసైల్ తయారు చేస్తున్నారు. క్రూజ్ మిసైల్ తయారు చేయాలంటే దాంట్లో మనం ఎప్పుడు దాని ఎనర్జీని కన్జర్వ్ చేసుకోవాలి, దాని క్రూజింగ్ ఫేజ్లో దాన్ని మనం వేస్ట్ చేసుకోకర్లేదు ఇంధనం, మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడమో, పైకో కిందకో వెళ్ళడమో, ఇంకా ముందరికి వేగంగా వెళ్ళాలన్నప్పుడు దాన్ని మళ్ళీ రీఫైర్ చేయడము, ఈ టెక్నిక్స్ అని మాస్టర్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అది ఒక ప్రైవేట్ కంపెనీ, పాణినియన్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉందో, వీళ్ళు దాన్ని అచీవ్ చేయగలిగారు. అది 4.5 కిలో న్యూటన్ థ్రస్ట్ ఉన్నటువంటి టర్బోజెట్ ఇంజన్. దీంట్లో టెక్నిక్స్ అన్ని చాలా ఉన్నాయి. ఈ ఒక్కసారి ఇది మాస్టర్ చేశారంటే ఇంకా నెక్స్ట్ దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. అది లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్లో వాడబోతున్నారు. అంటే అఫ్ కోర్స్ ఆ ఇంజన్ గతంలో వాళ్ళు బయట నుంచి కొనుక్కునేవాళ్ళు. ఒక విషయం అర్థం చేసుకోవాలి సార్, దీంట్లో మనకి ఇంజనీరింగ్లో ఒక ఇంజన్కి ఏమేమి ఉంటాయి? ఫస్ట్ మెటలర్జీ, ఎటువంటి అలాయ్స్ పెట్టాలి, ఎటువంటి అలాయ్స్ పెడితే తక్కువ వెయిట్లో ఎక్కువ పవర్ని జనరేట్ చేయగలదు, ఎక్కువ దాని మీద వచ్చేటువంటి డ్రాగ్, దాని మీద వచ్చేటువంటి ప్రెషర్స్, వేడి తట్టుకోగలదు. అంటే మెటలర్జీ కరెక్ట్గా ఉండాలి. ఇంజనీరింగ్ ప్రెసిషన్, అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు చిన్న మైక్రో నానో సెకండ్స్ మిల్లీమీటర్స్ దాంట్లో కనుక ఏదైనా గాయాలు తగిలి దానికి స్క్రాచెస్ అయ్యి మెటల్ డ్యామేజ్ ఏంటంటే కనుక మొత్తం పేలిపోతుంది. అంత ప్రెసిషన్తో మనం తయారు చేయగలిగారు. ఎంత ప్రెసిషన్, దాని మీద కోటింగ్ పోకుండా పర్ఫెక్ట్గా తయారు చేయగలిగారు. ఇది రెండవ విషయం. మూడవది ఇంధనం, ఎటువంటి ఫ్యూయల్ పెడతాం దాంట్లో, సాలిడ్ ఫ్యూయలా, లిక్విడ్ ఫ్యూయలా, లేకపోతే ఆ ఫ్యూయల్ ఎటువంటిది, ఏదో సింపుల్గా కెరోసిన్ పెట్టింది కాదు కదా, చాలా కాంప్లికేటెడ్ కాంపౌండ్స్ పెట్టినటువంటి ఫ్యూయల్ ఇంజనీరింగ్ తెలియాలి, ఏరోడైనమిక్స్ తెలియాలి, కంట్రోల్స్ తెలియాలి. ఇన్ని టెక్నిక్స్ ఒక ప్రైవేట్ రంగ సంస్థ, అది కూడా జెన్జీ కేటగిరీలో ఉన్నటువంటి కంపెనీ, వీళ్ళు అచీవ్ చేస్తున్నారంటే మనం ఎంత సంతోషించాలి. మనం ఏదో పెద్ద లాక్హీడ్ మార్టిన్ సాధించిందంటే అది వేరే విషయం. ఏదో మన DRDOను ఇంకెవరో మన పెద్ద పెద్ద కంపెనీలు చేశాడు, HAL చేసిందంటే ఓకే. బట్ వీళ్ళు ప్రైవేట్ రంగ సంస్థ, DRDO కానీ ఇండియన్ ఫోర్సెస్ కానీ అడగకుండానే వాళ్ళ సొంత ఖర్చుతోటి R&D తోటి వాళ్ళు లాంగ్ రేంజ్, అది కూడా షార్ట్ రేంజ్ కూడా లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్ వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు. దాంట్లో ఇంజిన్ వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ 4.5 కిలో న్యూటన్ టర్బో జెట్ ఇంజిన్ వాళ్ళు తయారు చేసుకుంటారంటే ఎంతో అద్భుతమైన విషయం ఇది. ఇవన్నీ మనం సెలబ్రేట్ చేయాలి. మన జెన్జీ, మన కొత్తగా వస్తున్న స్టార్టప్లు ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇవన్నీ కూడాను లిటరల్గా చెప్పాలంటే మనం గల్వాన్ ఘటన అంటే దానికి ఒక సంవత్సరం అటో ఇటో ఇవన్నీ స్టార్ట్ అయినటువంటి కంపెనీలు. దాంట్లో మనం ఒక సంవత్సరంన్నర మనం తీసేద్దాం, 2 సంవత్సరాలు తీసేద్దాం, ఎస్పెషల్లీ మన కరోనా వచ్చిన తర్వాత. అంటే హార్డ్లీ 3-4 సంవత్సరాల్లో మన పిల్లలు ఎంత అచీవ్ చేయగలుగుతున్నారు. ఒకసారి 30-35 ఏళ్ళ వయసు ఉండొచ్చు, కానీ వాళ్ళు జెన్జీనే లిటరల్గా చెప్పాలంటే, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మనం దేశం కోసం ఏదైతే చేయాలి, సొంతగా మనం చేయాలి అన్నటువంటి ఈ తపన మన పిల్లల్లో రావడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇందాక మనం ఏదైతే మనం డీప్రపోల్స్ గురించి మాట్లాడాం, అలాగే పాణినియన్ కూడా అంతే. ఇవన్నీ కూడా కొత్త స్టార్ట్అప్సే వీళ్ళు అచీవ్ చేస్తున్నారు. అందుకనే మనం ఈ యొక్క పాణినియన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ టీంని అందరినీ కూడా మనం అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.